ఏజ్ పెరిగితే పిల్లలు పుట్టడం కష్టమా? పుడతారా? ప్రాబ్లమ్స్ ఉంటాయా? ఇలా చాలా క్వెషన్స్ అడుగుతారు. సో ఎస్, దీని గురించి నేను మాట్లాడతాను. సో ఐఎమ్ డాక్టర్ ఉషా ఫ్రమ్ ఫర్ట్9 ఫర్టిలిటీ సెంటర్, కూకట్పల్లి బ్రాంచ్. సో ఏజ్ పెరిగితే ప్రాబ్లమ్స్ వస్తాయా? అవునండి, ప్రాబ్లమ్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేడీకి 30 ఇయర్స్ లోపల ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది ఖచ్చితంగా కంప్లీట్ అయిపోవాలి. ఎందుకంటే వన్స్ మీరు 30 ఇయర్స్ దాటిన తర్వాత ఎగ్ క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుంది, ఎగ్ నంబర్ తగ్గుతుంది. కొందరికి కొంచెం ఏజ్ తక్కువ ఉన్నప్పుడు కూడా ఎగ్ నంబర్ తగ్గొచ్చు, బట్ ఎగ్ క్వాలిటీ మంచిగా ఉంటే వాళ్ళు స్పాంటేనియస్గానే ప్రెగ్నెన్సీ అవుతారు. బట్ మీరు వన్స్ 30 ఇయర్స్ క్రాస్ అయితే క్వాలిటీ తగ్గుతుంది అండ్ దెన్ నంబర్స్ కూడా తగ్గుతాయి. సో ఫస్ట్ ఎగ్ క్వాలిటీ అండ్ దెన్ ఎగ్ నంబర్. సెకండ్, గర్భసంచిలో వన్స్ ఏజ్ పెరిగే కొద్దిగా అడినోమయోసిస్ అంటే గర్భసంచిలో వాపు, గడ్డలు ఫామ్ అవ్వడం, ఫైబ్రాయిడ్, పాలిప్ అండ్ దెన్ ఇన్ఫెక్షన్స్, ఇదన్నీ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో అదన్నీ రావడానికి ముందు మనము ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవాలి. అది యూట్రస్లో ఏదైనా ప్రాబ్లం రావచ్చు. థర్డ్, యాజ్ ఏజ్ పెరిగే కొద్దిగా యూట్రస్ ఆ బేబీని అంటే అటాచ్ అవ్వడం అనేది కొంచెం ఛాన్సెస్, అంటే రిసెప్టివిటీ అంటారు, బేబీ అని ఆ గర్భసంచి అనేది అక్సెప్ట్ చేసుకోవాలి. అది కూడా ఛాన్సెస్ అనేది 1%, 2% ఇట్లా తగ్గుతూ ఉంటుంది అనమాట యాజ్ ఏజ్ పెరిగే కొద్దిగా. సో ఇది కొన్ని కారణాలు ఉంటాయి. సో ఖచ్చితంగా లేడీస్ 30 లోపల ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవాలి.